ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం బైబిల్లో ఉన్న శక్తివంతమైన హెచ్చరిక. ఈ మాట స్వయంగా యేసుక్రీస్తు చెప్పినది. ఇది యేసు తిరిగి రానున్న విషయంపై ఒక ఆత్మీయ హెచ్చరిక. ఇందులో 2 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. ఒకటి, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నానని యేసయ్య చెప్పాడు. దొంగ వచ్చే సమయం ఎవరికీ తెలియదు. అలాగే యేసు తిరిగి వచ్చే సమయాన్ని కూడా ఎవరు ఊహించలేరు. ఆయన రాక ఖచ్చితంగా జరుగుతుంది, కానీ అది అనూహ్యంగా ఉంటుంది. ఏ సమయంలోనైనా యేసుక్రీస్తు రావచ్చు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు అనుక్షణం సిద్ధంగా ఉండాలి. రెండవదిగా, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు అని ఉంది. ఇక్కడ దిగంబరుడు అనగా ఆత్మీయంగా నిర్లక్ష్యంగా ఉన్నవాడు లేదా నీతి వస్త్రం లేనివాడు అని అర్థం. ఇక్కడ వస్త్రము అంటే నీతి జీవితం లేదా దేవుని కృపతో పొందిన పరిశుద్ధతను సూచిస్తుంది. దీన్ని అపహరింపబడకుండా, కలుషితం కాకుండా కాపాడుకోవాలి. ఉదాహరణకు, మనం ఒక తెల్లని అంగి వేసుకున్నప్పుడు దాన్ని మచ్చబడకుండా మనం ఎంత జాగ్రత్త వహిస్తామో అదే విధంగా మన ఆత్మీయ జీవితాన్ని పాపం నుంచి కాపాడుకోవాలి. యేసు రాక తీర్పు దినంగా ఉంటుంది. కాబట్టి ప్రార్థనలో, పరిశుద్ధతలో, విశ్వాసంలో నిత్యం మేల్కొని ఉండాలి. ప్రతిరోజు ఆత్మ పరిశీలన చేసుకొని ఏ చిన్న పాపానికైనా చోటు ఇవ్వకుండా పరిశుద్ధ జీవితం కోసం ప్రయత్నించాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లో లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అని. ప్రియులారా, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడు నైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. సహోదరి సహోదరులారా, అన్నింటి అంతము సమీపమై ఉన్నది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మికటమైన ప్రేమ గలవారై ఉండుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడని నీవు సెలవిచ్చావు. దేవా, నీ రాక ఖచ్చితంగా జరుగుతుంది గనుక నీవు ఏ సమయంలోనైనా వచ్చదువు గనుక మేము అనుక్షణం సిద్ధంగా ఉంటూ మా వస్త్రాన్ని కాపాడుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, అన్నింటి అంతము సమీపమై ఉన్నది గనుక మేము స్వస్థ బుద్ధి గలవారమై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉంటూ మా నడుములు కట్టుకొని మా దీపములు వెలుగుచుండనీయుటకు కృప చూపమని, నీ రాకడలో ఎత్తబడే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.